నమస్తే అండి. అందరూ మార్కుల గురించి, ర్యాంకుల గురించి మాట్లాడుతుంటారు. కానీ ఈరోజు నేను ఒక తల్లి నమ్మకం గురించి మాట్లాడాలి అని అనుకుంటున్నాను. ప్రపంచం దృష్టిలో ఒక బిడ్డ సాధారణంగా కనిపించవచ్చు. కానీ ఆ తల్లికి మాత్రమే తెలుసు తన బిడ్డ ఒక అద్భుతమని. అదే నమ్మకం ఆ బిడ్డని సామాన్యుడి నుంచి అసామాన్యుడిగా మారుస్తుంది. చదువులో వెనుకబడిపోయినా, క్లాస్లో అందరికన్నా తక్కువ మార్కులు వచ్చినా పిల్లలు చాలా కుంగిపోతుంటారు. అసలు నేను ఎందుకు చదవలేకపోతున్నాను, నాకు ఎందుకు అర్థం కావట్లేదు అని వాళ్ళలో వాళ్ళకే ఒక యుద్ధం మొదలవుతుంది. ఆ భయం వల్ల, ఆ నిరాశ వల్ల పిల్లలకి అసలు స్టడీస్ మీద ఇంట్రెస్టే ఉండదు. అప్పుడు మొదలవుతుంది ఆ తల్లి పాత్ర. లోకం మాత్రం ఆ బిడ్డను తక్కువ అంచనా వేయొచ్చు, కానీ తల్లి మాత్రం పర్వాలేదు నాన్న, నీకు అర్థం కాకపోతే నేను మళ్ళీ నీకు నేర్పిస్తాను అని అంటుంది. ఎక్కడైతే ఆ బిడ్డ నా వల్ల కాదు అని పుస్తకం మూసేయాలి అని అనుకుంటాడు, అప్పుడే ఆ తల్లి చేయి పట్టుకొని మొదటి అక్షరం దిద్దిస్తుంది. ఇది కేవలం చదువు నేర్పించడం కాదు, నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని నూరిపోయడం. ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి పువ్వు ఒకేసారి వికసించదు, ప్రతి బిడ్డ ఒకే స్పీడ్తో నేర్చుకోలేడు. వేరే పిల్లలు ఒక గంటలో నేర్చుకునేది మీ బిడ్డకి 3 గంటల టైం పట్టొచ్చు. దాని అర్థం మీ బిడ్డకి తెలివితేటలు లేవని కాదు, వాళ్ళ లెర్నింగ్ స్టైల్ డిఫరెంట్ అని అర్థం. ఆ 3 గంటలు తల్లి విసుక్కోకుండా పక్కనే కూర్చొని ప్రోత్సహించినప్పుడు ఆ బిడ్డలో కలిగే ఆత్మవిశ్వాసం అపారం. అది ప్రెషర్ కాదు, లవ్. చాలామంది అంటుంటారు పిల్లల్ని పక్కనే కూర్చొని చదివించడం వల్ల వాళ్ళకు ప్రెషర్ అవుతుంది అని. కానీ తిడుతూనో కొడుతూనో చదివిస్తే అది ప్రెషర్ అవుతుంది, కానీ పక్కనే కూర్చొని నువ్వు చేయగలవు నాన్న అని ప్రోత్సహిస్తే అది ఒక గొప్ప సపోర్ట్ అవుతుంది. ఇదే నమ్మకం రేపు మీ బిడ్డకి ప్రపంచాన్ని ఏలే ధైర్యాన్ని ఇస్తుంది. చివరగా ఒక మాట, మీ బిడ్డ మీద ఉన్న నమ్మకాన్ని ఎప్పుడూ వదులుకోకండి. ఎందుకంటే ప్రపంచం మొత్తం నమ్మకపోయినా పర్వాలేదు, కానీ అమ్మనే నమ్మడం లేదని తనకి తెలిస్తే రేపు బిడ్డ ఎదుగుదలనే ఆపేస్తుంది. ఎందుకంటే మీ నమ్మకమే వారి విజయానికి మొదటి మెట్టు. మరి మీ బిడ్డను మీరు ఎలా ప్రోత్సహిస్తున్నారో కింద కామెంట్లో రాయండి.